లో ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు కూడా ఈ స్టూడియోలో మాతో ఉన్నారు. ఫస్ట్ సుధాకర్ శర్మ గారితో మాట్లాడిన తర్వాత వాస్తవానికి లైవ్లో ఆటో డ్రైవర్లు ఏం మాట్లాడుతున్నారు హైదరాబాద్ నగరంలో అది కూడా చూసడానికి ప్రయత్నం చేద్దాం. సుధాకర్ శర్మ గారు, గో హెడ్ విత్ యూ. Thank you, Jamil ji. First of all, I need to congratulate you for taking up this wonderful theme. మనం చూసినట్లయితే ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా వారి యొక్క భవితలో కానీ అలాగే వారి ప్రగతిలో కానీ ఏమాత్రం మార్పు లేకుండా ఆటో కార్మికుల యొక్క జీవితాలు చాలా దుర్భరంగా మారిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఆశ్వాసన కానివ్వండి, ఏదైనా కూడా నీటి మీద రాసిన రాతలాగా నిలిచిపోవడం నిజంగా ఒకవైపు ఆశ్చర్యాన్ని మరోవైపు ఆవేదనను మిగిలిస్తోంది. సమాజంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి ఆటో కార్మికుల యొక్క జీవితాలు మాత్రం వెలుగుకు దూరమై, మన జమీల్జీ చెప్పినట్లు ఒకరు ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబాన్ని ముందుండి నడిపించేటువంటి వ్యక్తి కనుక ఏదైనా ఒక అపాయం బారిన పడ్డం కానీ అనారోగ్యం పాలు కానీ అయినట్లయితే కుటుంబం యావత్తు కూడా విచ్ఛిన్నమైపోయి ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా చాలా ఒక అయోమయమైనటువంటి స్థితికి వారు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ప్రజాప్రభుత్వంగా మనం ప్రజల ప్రభుత్వంగా మనం అనుకుంటున్నటువంటి ప్రభుత్వాలకు ఈ దృశ్యాలు కనిపించటం లేదా, ఈ ఫీడ్బ్యాక్ అందటం లేదా అని మనకు ఎన్నోసార్లు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే జనజీవన స్రవంతిలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇటు స్కూళ్ళకు పిలుచుకుపోవడం కానివ్వండి, అలా హాస్పిటల్స్ కానివ్వండి, పెద్దలకైనా చిన్నపిల్లలకైనా ముఖ్యంగా మహిళామూర్తులకు కూడా చాలా ఉపయుక్తం. అంటే రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా పనిచేస్తున్నటువంటి వారి పట్ల నిజంగా సమాజం ఎటువంటి వైఖరిని కలిగి ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం కూడా వీరి విషయంలో ఇచ్చినటువంటి హామీలను సత్వరం నెరవేర్చాలి. ఎందువల్ల అంటే వాళ్ళకు ఒక ఈఎస్ఐ కానివ్వండి, అలాగే ఇక పెన్షన్ అయితే అసలుకు మనం ఊహ కూడా చేయలేం. కాబట్టి వాళ్ళు ఎంతకాలం వాళ్ళ ఒంటిలో శక్తి ఉండి నడపగలుగుతారో అంతవరకే వాళ్ళ జీవితాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ ఆటో ఆగిపోతుందో అక్కడ జీవితం కూడా స్తంభించిపోతుంది. ఈ విషయం ఎప్పుడైతే మనసుకు తడుతోందో చాలా బాధ కలుగుతోంది. అందువల్లే ఈరోజు జమీల్జీ ఎప్పుడైతే ఈ చర్చా కార్యక్రమాన్ని పెడుతున్నామని చెప్పారో ఇది నిజంగా సమాజానికి, ముఖ్యంగా ఆటో కార్మికుల యొక్క దీనావస్థ, అలాగే వారు నిజంగా ఏం చేసినట్లయితే వారి జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు మనం తీసుకొని రాగలం అనేటువంటి విషయాన్ని ఈరోజు మన ప్రొఫెసర్ శేషు గారితో పాటు అలాగే ముఖ్య నేతలంతా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం. వీరి జీవితాల్లో ఎలాగైనా ఒక మంచి మార్పు తీసుకువచ్చేటట్టు మనం ఈ చర్చా కార్యక్రమం ద్వారా చేసినట్లయితే అది నిజంగా వారి జీవితాల పట్ల మనం చూపించినటువంటి ఒక వెలుగురేఖగా మారిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం